రేపు అంటే 11వ తారీఖున 11 ఫిబ్రవరి 2026 అమరావతిలో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 11వ తేదీన ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో లెవెన్ రెడ్డి జగన్ రెడ్డి పాల్గొంటాడా లేదా, అసెంబ్లీకి వచ్చి తమ నియోజకవర్గాల ప్రయోజనాల కోసం పోరాడతాడా లేదా, లేదంటే తను గత 5 ఏళ్లలో చేసిన పాపాలు ఎక్కడ ప్రశ్న రూపంలో తోటాల్లాగా పేల్తాయని భయపడి మళ్ళీ ఎగ్గొడితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, ఆ 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్తారా లేదంటే పార్టీ మారుతారా? సుమారుగా 6 మంది ఎమ్మెల్యేలు గోడ దూటకు రెడీ అయ్యారని చెప్పి వార్తలు హల్చల్ చేస్తారు. స్పీకర్ గారు స్పష్టంగా చెప్పారు, పని చేస్తేనే జీతం అని. ఆ 10 మంది ఎమ్మెల్యేలు దొంగచాటుగా వచ్చి సంతకాలు చేసి నెలల జీతాలు తీసుకువెళ్ళటం కుదరదని, అసెంబ్లీలో అటెండ్ అయితేనే, అసెంబ్లీ కార్యక్రమాలకి హాజరైతేనే జీతాలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేసిన సందర్భంలో రేపు ఎంతమంది వస్తారు, ఎంతమంది రారు, ఎంతమంది పార్టీ మారబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ భవిష్యత్ రేపే తేలనుంది. 1/3 మెజార్టీ సభ్యులు పార్టీ మారితే ఆ పార్టీ కూడా విలీనమైపోతుందా? విలీనమైపోతే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి? రేపో ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి స్పష్టం కాబోతోంది. పులివెందుల నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు వెళ్లే ధైర్యం చేస్తాడా అంటే చేయడు. ఒకవేళ పొరపాటున ఉప ఎన్నికలకి వెళితే పులివెందులో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు పులివెందుల నియోజకవర్గ ప్రజలు పొమ్మంటున్నారు జగన్ రెడ్డిని, ప్రజలు పో అంటున్నారు. సిబిఐ రా అంటుంది. మరో 2 రోజుల్లో అంటే 48 గంటల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు తేలనుంది.